గైస్ నేను మీ ఆర్కే. సో మొత్తానికైతే ఇప్పుడు మన వాళ్ళకు వర్కౌట్ ఉంది. లాంగ్ డిస్టెన్స్ రన్నింగ్, క్రాస్ కంట్రీ 8 కిలోమీటర్స్ రన్నింగ్. లాస్ట్ వరకు చూడండి ఎట్లా చేస్తారు ఏంది అనేది. ఎంత ఇవ్వాలరా టార్గెట్ ఈచ్ గేమ్? మొన్న ఎంత ఇచ్చినా? 5:45 5:45 టార్గెట్ ఇచ్చిన. 5:30 చేస్తారా? 5:30 చేయనికే ట్రై చేయండి. ఈచ్ కిలోమీటర్ వచ్చేసి 5:30. మనం కూడా కొద్దిగా టైమింగ్ పెట్టే ప్రయత్నం చేద్దాం. మంచిగా చేయండి, స్పీడ్ చేయండి. 5:30 పేస్ ఈచ్ గేమ్, 5:30 పేస్ గుర్తుపెట్టుకోండి. ఓకే, పొజిషన్, చలో భాగ్. వెళ్ళండి స్టార్టింగ్ నుంచి 1 km ఇది మెయింటైన్ చేయండి. చూస్తున్నారు కదా, డే 1కి డే 17 ఈ 15 డేస్ ట్రైనింగ్లో కొద్దిగా చేంజ్ అయ్యింది, మీకు అర్థమవుతుండొచ్చు. సో ఇక త్వరలో వీళ్ళకు ట్రయల్స్ పెట్టే సమయం దగ్గరలో ఉంది. సో మనం ట్రయల్స్ కూడా పెట్టేస్తాం. చలో గుడ్. ఈచ్ కేఎం 5:30 పేసు కొద్దిగా మేనేజ్ చేయడానికి ట్రై చేయండి. చలో గుడ్. వెళ్ళిపోతూనే ఉండాలి. పేస్ కావాలనుకున్న వాళ్ళు వెళ్ళిపోవాలి. మీరు ఈ పేస్ చేస్తేనే మంచిగా చేయగలుగుతారు. నెక్స్ట్ వీక్ ఇంకా మంచిగా చేస్తారు. వెళ్ళరా నువ్వు షూస్ చూడిగో, ఇక్కడ చూడండి, ఇగో ఈ షూస్ చూపిరా ఒకసారి. ఇగో దీని షూస్ ఏం షూస్ అది, ఏం షూస్ అనేది అర్థమవుతలేదు. కానీ ఆ పెండిళ్ళకి వేసుకొని లోఫర్స్ అంటారు చూసినావా, ఆ షూస్ అది. వాడు అవి వేసుకొని వచ్చింది స్పోర్ట్స్ అని ఉన్నావా కానీ రా కిందనే వచ్చింది వచ్చేయి. రాగానే వానికి కాళ్ళ నొప్పులు ఉన్నాయి. ఇప్పుడు షూస్ చేంజ్ చేయరు, కాళ్ళ నొప్పులు వస్తాయి. అరే వెళ్ళరా, వెనకాల పడతావేమ్రా? ఇప్పుడే 1 కిలోమీటర్ కూడా కాలేదు, వెనకాల పడుతున్నావు ఇప్పుడే. ఎట్లుంది కాలు? ఆ మట్టిలోకి దిగితే పేస్ పెంచండి రా లైట్గా, అలా ఆటోమేటిక్గా వామప్ అయిపోతుంది. వెళ్ళండి. వెళ్ళండి ముందరికి రండి. రే రాహుల్ ముందరికి వెళ్ళండి. చలో గుడ్. శబాష్. లైట్గా పేస్ పెంచుతూనే ఉండాలి. స్పీడ్ చేయండి లైట్గా. రాహుల్ రేస్ తీసుకోపో, ఏం కాదు, అక్కడనే తీసుకోపోండి. మేనేజ్ చేయండి, మంచిగా ప్రాపర్గా మేనేజ్ చేయండి. రే వెనకాల ఉన్న వాళ్ళు రావాలి ముందరికి. ఇంకా రోజుకి వెనకాల అయిపోతే ఎట్లా రా మీరు? సిగ్గుందా మీకు ఇంతనా?
వెళ్ళరా మనవారు ముందుకు వెళ్ళిపో స్పీడ్ ముందుకెళ్ళా అరే నువ్వు రారా బాబు రా వచ్చాయి తలలు ఊపోతావు తలలు ఎరగొడతా తలలు ఊపితే ఫస్ట్ చెప్తున్నా అరే పట్టుకోరా పట్టుకో ఫైటింగ్ చేయాలి రేస్ మీద ఫైటింగ్ చేయాలి ఇంకా టైం ఎక్కువ ఉంది అనుకుంటున్నావా ఏంది ఇంకో 2 నెలలు ఉంది అనుకుంటున్నావా ఇక్కడ వండుకుందాం అనుకున్నావా 2 నెలలు ప్రెషర్ పెట్టింది రాదు ఏది అని చదువుకునేటప్పుడు నిద్ర వస్తుంటే కూడా కళ్ళు కడుక్కొని మరి ఎట్లా చదువుకుంటారో సో ఇది కూడా అంతే ఏదైనా కానీ దానికి అంత ఓపిక ఉంటుంది దీనికి కూడా ఉండాలా చేయనికి ఓపిక ఉండాలా ప్రెషర్ పెట్టండి అరే చెయ్యాలరా టైం లేదు చెయ్యాలి టైం లేదు చదువుకునేటప్పుడు ఎంత ప్రెషర్ పెడతారు సేమ్ రన్నింగ్ చేసేటప్పుడు కూడా ప్రెషర్ పెట్టాలి ఫైటింగ్ చేయాలి ముందర బయట వాళ్ళని పట్టుకోనికి పట్టుకోండి వాళ్ళని పట్టుకోండి వెళ్ళండి వెళ్ళరా ముందరికి వెళ్ళు పట్టుకో పంచుని పట్టుకోండి ఈ కాడ ఇట్లనే ఉంటే ఇప్పుడు టైమింగ్ కాల కడదు మీకు అర్థమవుతలేదు ముందుకు వెళ్ళిపోండి ఏం కాదు పట్టుకో ఏం కాదురా స్టమక్ కొద్దిసేపే వస్తుంది పెయిన్ మరి ఏంద్రా స్టమక్ పెయిన్ వస్తుంది అంటున్నాడు నాకు ఎంత బాధ అనిపిస్తుంది స్టమక్ పెయిన్ వస్తుందండి ఎక్కడికి వస్తుడు మెడల్ ఇచ్చేస్తా స్టమక్ పెయిన్ వస్తున్నాడు స్టమక్ బాబు మీరు వెళ్ళండి రా వెళ్ళండి పేస్ తగ్గింది చాలా తగ్గింది పేసు వెళ్ళాలి టైమింగ్ మిస్ అయిపోతుంది ఇట్లనే చేస్తే వేస్ట్గా అరే రెడీగా నువ్వు తలకాయలు అట్లనే ఊపురా తల అట్లనే ఊపు నువ్వేం చేంజ్ కాక తండ్రిగా వెళ్ళరా ముందరికి వెళ్ళు కొండ వెళ్ళరా పట్టుకోరా అరే వెళ్ళరా తల ఊపకరా గాలిదా తల ఊపకు సంతోష్ వెళ్ళు ముందరికెళ్ళు ఎందుకు వెళ్ళండి వాళ్ళని పట్టుకోండి బంచి పోతుంది స్పీడ్ చేయండి మీరు ఫైటింగ్ ఏంది వేస్ట్ అర్థమవుతుందా ఏదో పర్ఫార్మెన్స్ కావాలి అది కావాలి ఇది కావాలి అంటే సెట్ పార్టీలు అనుకుంటున్నారా అది పర్ఫార్మెన్స్ అర్థమవుతుందా మీకు ఫైటింగ్ ప్రెషర్ ఏంటి బాడీ పైన నొప్పి వస్తుంది స్టమక్లో గుంజినట్లు అవుతుంది లెగ్స్ మారిపోతున్నాయి అనుకుంటుంటే కాని పని అది ప్రాక్టీస్ ఇది డెడికేషన్ ఇంపార్టెంట్ రన్నింగ్ చేసినప్పుడు ప్రతి ఒక్క మజిల్ని మన మైండ్లో పెట్టుకొని పరిగెత్తాలా అర్థమవుతుందా తల స్ట్రేట్ ఫార్వర్డ్ హ్యాండ్స్ పర్ఫెక్ట్ ఫుట్ మేనేజ్ చేసేది స్ట్రేట్ ఫార్వర్డ్ ఉండాలి గుర్తుపెట్టుకోండి ఏదో ఉత్తగానే ఇక రన్నింగ్ చేస్తుంటే షూ వేసుకొని ఉరికినంత మాత్రాన రాదేదే కానీ స్పీడ్ ఫోకస్ చేయాలా అర్థమవుతుందా డిస్టెన్స్ ఫోకస్ చేయాలి ఏది చేస్తలేరు డే బై డే ఎట్లా రావాలి రేసులో రైట్ సైడు
ఏ వెనకాల ఉన్న వాళ్ళు అనుకోండి భయ, మీరు రాకండి, ఇక అట్లనే ఉండండి. వెళ్ళరా పడతే సంతోష్, ముందుకు వెళ్ళిపోండి. వెళ్ళండి సంతోష్, లెగ్స్ ఓపెన్ చేసి పెట్టు. ప్రెషర్ పెట్టేం కాదు, ప్రెషర్ పెట్టండి వేస్ట్, ఏంది రాదు. ఇల్లు పట్టుకోవాన్ని. అరే ముందుకెళ్ళరా బాబు, అరే నువ్వు ముందుకెళ్ళు. వెళ్ళిపో ముందరికి, నువ్వు ఉండకిడా ముందరికెళ్ళు. పెళ్ళగా ఏదో చేయాలి, నత్తనడకరా కురుకుతున్నావు. ఏడొస్తుంది పర్ఫార్మెన్స్? ప్రశాంత్ గారు వండుకోరా, రోడ్డు మీద వండుకో. వెనకాల వచ్చేటాలని చూసుకుంటుంటారా నువ్వు? గాడితో రాయాలా, ప్రాక్టీస్ ఎట్లా చేయాలో కూడా తెలియదు. అన్ని దొంగ రేసులే, ఒక్కనికి డెడికేషన్ లేదు. రాహుల్ ప్రెషర్ పెట్టండి, ఏ పనులు కావు, గుర్తుపెట్టుకో రాహుల్. జీవితంలో బాగా గుర్తుపెట్టుకో, జీవితంలో ఏది అంత ఈజీగా రాదు, అర్థమవుతుందా? నేను ట్రైనింగ్ చేయించే వర్కౌట్ నేను ఇచ్చుకుంటూ పోతుంటే, మీరు చేసుకుంటూ పోతుంటే కాదు. ఫస్ట్ నేను ఇచ్చే టార్గెట్ నువ్వు రీచ్ కండి. 5:30 చాలా ఈజీ రీచింగ్, అది అర్థమవుతుందా? 5:30 అనేది నేను ఎందుకు ఇచ్చిన అంటే, మీకు ఎందుకు ఇబ్బంది పెట్టాలని చెప్పేసి 5:30 ఇస్తున్నా నేను. అంటే మీరు అర్థం చేసుకోండి, లాస్ట్ టైం 8 కిలోమీటర్స్కి ఈ 8 కిలోమీటర్స్కి చాలా స్పీడ్ చేయాలి రేసులు. చేస్తేనే 5 కిలోమీటర్స్ నువ్వు క్వాలిఫై కాదు, మెరిట్ కొట్టగలవు. అరే వెళ్ళరా, కొండ ముందరికెళ్ళు. ప్రెషర్ పెట్టాలి, ఫైటింగ్ చేయాలి. ఆ హ్యాండ్స్ అట్లా ఊపకు, చెస్ట్ ఊపుతురాజు, మొత్తం చెస్ట్ మొత్తం ఊగిపోతుంది. ఇలాంటి స్పీడ్ చేయండి. మీరు అట్లనే మెయింటెనెన్స్ చేయండి, ముందర పోయేటోళ్ళు. మనము ట్రైనింగ్ ఇస్తే సరిపోదు స్టూడెంట్స్ కూడా దాన్ని మన ట్రైనింగ్ని అర్థం చేసుకొని ఫోర్స్ చేయాలి, ట్రైనింగ్ మీద యుద్ధం చేయాలి. ఎప్పుడైతే యుద్ధం చచ్చినా సరే అని చేసినప్పుడే వానికి విజయం వస్తుంది, వాడు సక్సెస్ కాగలుగుతాడు. లేకపోతే కాలేడు, వేస్ట్. ఇలాంటి స్పీడ్ చేయండి. వెనకాల ఎవరైతే వస్తున్నారో మీరు ట్రైనింగ్ చేయకపోతే మీకే లాస్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి, మీకే లాస్ అవుతుంది. వచ్చేయరా, పట్టుకో వాళ్ళని, పట్టుకో పట్టుకో, మేనేజ్ చేయి రేస్ని. అసలు కవర్ చేయలేకపోతున్నాం ఏంది రేసు? 15 రోజులు అవుతుంది. ఇలాంటి స్పీడ్ పెంచండి. అలా మట్టుకో. సో వీళ్ళు ఏంటంటే, నాకు నచ్చింది ఏంటంటే, రేసులు ఏదో చేస్తున్నామంటే చేస్తున్నాము అన్నట్లు రేసులు చేస్తారు వీళ్ళు. ఇట్లా చేస్తే ఏమొస్తుంది చెప్పండి? నేను ప్రెషర్ పెడుతున్నప్పుడు ప్రెషర్గా ఫీల్ అయితే చెయ్యాలి. ఇంకా నేను ఒక టార్గెట్ ఇస్తున్నా, 5:30 అనేది చాలా చిన్న టార్గెట్, బాగా గుర్తుపెట్టుకోండి. రన్నింగ్ అనేది కోచ్ వర్కౌట్ ఇచ్చినంత మాత్రాన అవతల స్టూడెంట్ ఏదో సింపుల్గా చేసిందనుకో అది వేస్ట్. కోచ్ ట్రైనింగ్ ఇస్తాడు, అందరికి ఇస్తాడు, సమానంగా ఇస్తాడు. కానీ అవతల స్టూడెంట్ దాన్ని అర్థం చేసుకొని ఆచరించాలి. ఆచరించిన రోజే వానికి పర్ఫార్మెన్స్ వస్తుంది, లేకపోతే పర్ఫార్మెన్స్ రాదు.
నేను చెప్పేది అది ఒక్కటే, అంతకు మించి నేను ఏం చేయలేదు. అర్థమవుతుందా? ఇప్పుడు వాస్తవానికి వీళ్ళకి తక్కువ టైం, గ్రౌండ్లోకి ఎంటర్ అయినా కానీ వీళ్ళకి పర్ఫార్మెన్స్ రాదు. రోడ్ రేసుల మీద మంచి ఫిట్నెస్ చేసుకోవాలి, ఫిజిక్ పెంచుకోవాలి, మంచిగా స్ట్రెంథనింగ్ చేసుకోవాలి, ఎలాంటి నొప్పులు రాకుండా స్ట్రెంథనింగ్ చేసుకోవాలి. కరెక్ట్ 15 రోజులు ట్రైనింగ్, 15 రోజుల నుంచి ట్రైనింగ్ చేసుకోవాలి. డే బై డే దిన అభివృద్ధి, రోజు రోజుకి మన బాడీలో ఏమవుతుంది, మనం ఏం తక్కువ చేస్తున్నాం, దేనికోసం తక్కువ చేస్తున్నాం, నిద్ర మంచిగా పోతున్నామా, మంచిగా టైంకి వండుకుంటున్నామా, ఫుడ్ టైంకి తింటున్నామా, ఇవి బాగా ఆలోచన చేసుకోవాలి. ఆ తర్వాత నెక్స్ట్ ట్రైనింగ్. ఈ మూడు మేనేజ్ చేస్తేనే ట్రైనింగ్ మంచిగా చేయగలుగుతాం. రాత్రి 11-12 గంటల వరకు ఫోన్లు వాడటం, ఫోన్లు పెట్టడం, ఇవన్నీ చేసిన తర్వాత లాస్ట్కి మళ్ళీ ఫైనల్గా వాటర్ సరిగ్గా తాగకపోవడం, మసిల్ క్రాంప్స్ రావడం, ఫుడ్ టైంకు తినకపోవడం, డైజెషన్ కాకపోవడం. సో స్ట్రేట్ రా, ఇన్ని కథలు ఉంటాయి. వెనకాల వచ్చిన రండి, వీడియోలే మీ టైమింగ్ పోతుంది. వెనకాల వచ్చేటోళ్ళని వీళ్ళని చూసుకుంటే వాళ్ళని చూసుకుంటే ముందల టైమింగ్ తీయలేము, వెనకాల టైమింగ్ తీయలేము. చాలా కష్టమైపోతుంది టైమింగ్. మనం ఒక బేసు వాళ్ళకి ఇస్తున్నాం, వాళ్ళ బాడీకి ఇస్తున్నాం, సెట్ చేస్తున్నాం, అది సెట్ కావాలి. చలో గోడ్ ఇక్కడ దాదాపుగా 1.5 year తర్వాత ఎస్ఐపిఎస్ వాళ్ళకి మంచి పర్ఫార్మెన్స్ వచ్చిందంటే ఇదే రోడ్. ఎస్ఐపిఎస్ వాళ్ళు ఇదే రోడ్ తెలంగాణలో జరిగిన ఎస్ఐపిఎస్ ఈవెంట్స్ ఏవైతే జరిగినాయో వాళ్ళు కూడా ఇదే రేసింగ్ చేశారు. వర్షాలు పడడం, గ్రౌండ్లు ఖరాబ్ కావడం, తర్వాత రోడ్లు ఎక్కడం, రోడ్ల మీద ప్రాక్టీస్ చేసుకోవడం, రోడ్ల మీద చేస్తారు. చాలామంది అల్ట్రా మ్యారథాన్ రన్నర్స్ ఉంటారు, అలా కాళ్ళు అది కాదా ఇది కాదా, ఈ 15-20 రోజులు చేయగానే కాళ్ళు అన్నీ పోతాయి. ఏవి కావురా బాబు, దాంట్లో ఫిక్సింగ్ చేసుకోవాలి. రోడ్ రేసులు చేసే వాళ్ళు అందరూ ఎట్లా చేస్తారు? ఇంటర్నేషనల్ ప్లేయర్లు, నేషనల్ ప్లేయర్లు, మెడల్స్ కొట్టేటోళ్ళు, అల్ట్రా మ్యారథాన్ రన్నర్స్ ఐడియా ఉండొచ్చు. 100-120 కిలోమీటర్లు, 200 కిలోమీటర్లు రన్నింగ్ చేసుకుంటూ పోతూనే ఉంటారు. వాళ్ళు సంవత్సరాలు కలిసి తరబడి చేస్తూనే ఉంటారు. 42 కిలోమీటర్సు, 21.2 కిలోమీటర్సు, 42.4 కిలోమీటర్స్, ఇవి హాఫ్ మ్యారథాన్, ఫుల్ మ్యారథాన్ చేసిన వాళ్ళు అందరూ ప్రాక్టీస్ ఏడ చేస్తారు? రోడ్ రేసులు చేస్తారు వాళ్ళు. అర్థమవుతుందా? వాళ్ళందరికీ రాని నొప్పులు మీకు వస్తున్నాయి. అది బాగా గుర్తుపెట్టుకొని అది మర్చిపోండి. రోడ్ రేసులు చేయడం వల్లనే నాకు ఇట్లా అయింది, అట్లా అయింది అనేది పని చేసుకోండి ఫస్ట్. ఇప్పుడున్న సిచ్యువేషన్లో రోడ్ రేసులలో వచ్చినంత పర్ఫార్మెన్స్ ఇప్పుడు ఎందులో రాదు. అరే పేస్ పెంచండి రా కొద్దిగా. మీకు అవుతున్నప్పుడు పేస్ పెంచితే అయిపోతుంది కదా. మీకు అయితలేదనే 530 పేస్ ఇచ్చిన, మీకు అవుతున్నప్పుడు 530 పేస్ చేయొద్దు, 530 ఏనికే ట్రై చేయాలి. అందరూ మంచిగా చేస్తున్నారు, రేస్ మేనేజ్ చేస్తున్నారు, అర్థం చేసుకుంటారు. అందరికీ ఒకటే ట్రైనింగ్, ఒకటే పర్ఫార్మెన్స్. ఇప్పుడు అందరు బాడీలు ఎట్లుంటాయో, ఒకరు బాడీ డౌన్, ఒక బాడీ అది ఉంటుంది. ఇండోరెన్స్ చేసేటప్పుడు సమానంగా పోవాలి, ప్రతి ఒక్కరు సమానంగా పోవాలి. ఎందుకంటే అట్లా సమానంగా పోవడం వల్ల మనకు గ్రూప్ యూనిటీ ఏర్పడుతుంది. చేయాలి వాడిని చూసి వీడు, వీడిని చూసి వీడు, వాడిని చూసి వీడు అన్నట్టు వాళ్ళు చేంజ్ అవుతూ ఉంటారు. ఒక యూనిటీ అన్నట్టు. స్పీడ్ ట్రైనింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క బాడీలో ఒక్కొక్క స్పీడ్ ఉంటుంది. ఒకరు స్పీడ్ చేస్తాడు, హెవీ స్పీడ్ చేస్తాడు. అగ్నివీర్ స్టూడెంట్స్ ఎవరైనా వచ్చేటోళ్ళు ఉంటే 100% రన్రా అయ్యా, ఖచ్చితంగా రండి. చలో రా, గుడ్ రా. తీసుకోపోరా, అరే రేసింగ్ తీసుకోపోరా. శ్రీకాంత్ తీసుకోపో, ముందరికి వెళ్ళిపో మెల్లిగా. అంత మరీ టాలో పెట్టదురా, ఫ్రీగా పెట్టు బాడీ. స్ట్రేట్ ఫార్వర్డ్ పెడుతున్నాం రా, అంతగా బాడీ డౌన్ చేయి. వాళ్ళు ఎట్లా చేస్తున్నారు? బాడీ కొద్దిగా వండుకోవాలి, ఇట్లా రోడ్ మీద, ఇట్లా బరువు ఇట్లా రోడ్ మీద వేసినట్టు ఉండాలి.
నీ బాడీ మీద వేసుకుంటున్నావు బరువుని. చలో చలో, గుడ్ గుడ్ గుడ్, సూపర్ సూపర్ సూపర్. పెంచండి, మీకు అవుతున్నప్పుడు పెంచండి రా సంతోష్. ఎందుకంటే నేను వాళ్ళు చేస్తలేరని చెప్పేసి 5:30 నేను టార్గెట్ ఇస్తున్నా. ఆ 5:30 టార్గెట్ అనేది చాలా చిన్న టార్గెట్. అది మీరు అర్థం చేసుకోండి. కొద్దిగా 5:80 చేస్తే మంచిగా ఉంటుంది. అందుకోసమే నేను చెప్పిన మీకు 15 days మొత్తం ఎండోరెన్స్ ఉంటే మంచిగా ఉంటుంది అని చెప్పిన. మీరు అప్పటికే వర్కౌట్ కలుగుతుందేమో, మీ మీద ప్రెషర్ పడతలేదేమో అని ఫీల్ అయిపోతారు. కోచ్ కంటే ఎక్కువ మీకే తెలుసురా వర్కౌట్ చేసేటప్పుడు. అదే నాకు నచ్చదు. వర్కౌట్ తగ్గినట్టుంది, ఎక్కినట్టుంది, అన్నట్టుంది అనుకుంటుంది. ఫస్ట్ స్టార్టింగ్ ఎండోరెన్స్ ఎవడైతే చేస్తాడో స్పీడ్ వాడే చేస్తాడు మంచిగా. ఎండోరెన్స్ బాగా చేయాలి. ఏమైందిరా? ఎలా పోను నాడు అది కామని పో. ఏమైంది ఇక్కడ? ఇదేనా మన పొలం? నడవా కథలు వాళ్ళకి, తమాషాలు వాళ్ళకి. నాకు బీపీ లేచిందంటే మన మెంటల్ లేస్తుంది. నాకు ఫస్ట్ చెప్తున్నా చూడు. కాలు నొప్పి లేచింది, ముడ్డి నొప్పి లేచింది, అన్నీ చెప్పొద్దు. జోలు షూ తెచ్చుకోలేదు, చేస్తూనే ఉండాలి. నాకు సంబంధం లేదు. కొన్నాడు కానీ చెయ్యి. కాలు నొప్పి లేచిందంటే షూస్ అవి లోఫర్స్ షూస్. ఆ షూస్ తెచ్చుకోకుండా మీరు నేను చెప్పినట్టు కలాంచి షూ తెచ్చుకోండి అని 100 సార్లు చెప్పిన. అడ్డమైన నొప్పులు, అడ్డమైన పెయిన్స్ ఎన్నిసార్లు మంచిగా తెలుగులో చెప్పిన, తమిళంలో చెప్పిన. ఇంగ్లీష్ అంటే నాకు రాదు కాబట్టి ఆల్మోస్ట్ ఇండియాలో ఉన్న భాషలన్నీ వస్తాయి నాకు. కాకపోతే మీకు రావని నేను మాట్లాడాను. నేను కలాంచి షూ వాడునని తమిళంలో, కన్నడలో, ఇంకా మరాఠీలో చెప్పిన, తెలుగులో చెప్పిన. తెలుగులోనే కొన్ని స్లాంగులు చేంజ్ చేసి మరీ చెప్పిన. మీరు నన్ను అర్థం చేసుకోరు. కలాంచి షూస్ వాడండి. ఇది లోఫర్స్ షూస్, ఇది వాడకండి అని చెప్పినారు. కలాంచి షూ అంటే ఇక మనోడు వాడుతున్నప్పుడు ఇది కలాంచి షూ 2300 రూపాయలు. డెకాత్లిన్లో దొరుకుతుంది. ఇది డెకాత్లిన్ అనే ఒక స్టోర్ ఉంటుంది. ఆ స్టోర్లో దొరుకుతుంది. ఆడ తీసుకోండి. ఇన్ని లాంగ్వేజ్లో చెప్పినప్పుడు కూడా నా మాట మీరు వినరు. ఆయనకు నొప్పులు వేస్తుంది. ఇప్పుడు టాటా తీస్తా నీకు. ఏమనుకుంటావు? వీళ్ళందరూ యూజ్ చేసేది మన కలాంచి కాదు. యూజ్ చేసే డస్టర్ అనే ఒక కంపెనీ ఉంటుంది. ఆ డస్టర్ కంపెనీ యూజ్ చేస్తున్నట్టు. డస్టర్ అంటే ఆ డస్టర్ అనుకున్నారు. సరే బాబు, రిటర్న్ కండి. వీడియో లోపర్ వాడేటోడు. లోపర్స్ అయినారా? లోపర్ అంటే నాకే లోపర్స్ వాడుతున్నాడు మనోడు లోపర్స్ వాడుతున్నాడు. ఏం చెప్పాలా నేను? లోపర్స్ వాడుతున్నా అని చెప్పిన. కమాన్ గుడ్. ఇక్కడనే టర్న్ కాండి. అక్కనే ఆ కోలఫారం కానీ 4K నేను ముందరికి వచ్చిన. ఒక 500 మీటర్స్ ముందరికి తీసుకొచ్చిన. చలో గుడ్. వెనకాల వచ్చేటోళ్ళు ఆడికెళ్ళి రిటర్న్ కావచ్చు, మధ్యలోకి వెళ్ళి తిప్పొచ్చు అన్న ఉద్దేశంతో ఒక 500 మీటర్స్ పాపం మీలోనే ముందరికి తిప్పిన. మళ్ళీ నాకు 1 కిలోమీటర్ ఎక్స్ట్రా అయిపోతుంది. వెళ్ళరా. వెళ్ళండి. అప్పుడు లేచి బాగా నమ్మలేస్తున్నాడు. అప్పుడు నేను పాల మీదకి వచ్చేటప్పుడు 50 నమ్మిలి దాదాపు 2 ఫీట్లు ఉన్నప్పుడు చిన్నగా. అరే ప్లీజ్ రా, నన్ను అర్థం చేసుకోరా. పరిగెత్తరా, ప్లీజ్ రా, నన్ను అర్థం చేసుకోరా. నా బాధ అర్థం చేసుకోరా, నా ఫీలింగ్ అర్థం చేసుకోరా. అరే నా బండి మైలేజ్ కూడా ఇస్తలేదురా.
నేను మీతో పాటు ఒకవేళ రన్నింగ్ చేయాలంటే చేస్తా. కాకపోతే ఏంటంటే మీరు చేయలేరు. నేను అందరి మీద నేను బండి మీద ఫోకస్ చేయలేకపోతే, బండి మీద ఉంటే అందరినీ ఫోకస్ చేసి ఏదైనా వెనక ముందు అయితే కూడా ఉరుకుతా మళ్ళీ తీసుకొని వస్తా. మళ్ళీ నేను రన్నింగ్ చేసుకుంటా, వెనకాలకు ఉరుకుతా, ముందరికి రాను, ముందరికి వచ్చి రాను. ఆ బాడీ ఆ పర్ఫార్మెన్స్ అనేది నాక్ డౌన్ అవుతుంది వీళ్ళతో పాటు నేను రన్నింగ్ చేస్తే. అని ఒప్పుకుంటారా ప్లీజ్ రే కొండ. ఈయనే తిరుగు, ఈడ తిరుగు, ఈ కోళ్ళఫారం దగ్గర తిరుగు. వెళ్ళరా అరే, అర్థం చేసుకోరా, వెళ్ళరా అరే ప్లీజ్ రా, వెళ్ళరా అరే. కోళ్ళఫారం కాడ తిరగండి రా, కోళ్ళఫారం కాడ తిరగండి. వెళ్ళరా బాబు, స్పీడ్ చేయి, లెక్స్ ఓపెన్ చేయి. అరే వెళ్ళరా అరే, వెళ్ళు ముందుకు వెళ్ళు. అరే కోళ్ళఫారం కాడ తిరుగుండు, లెఫ్ట్ సైడ్ లో కోళ్ళఫారం ఉంటుంది. అరే వెళ్ళరా మంచిగా నువ్వు వెళ్ళి ముందరికెళ్ళా. కాలు నొప్పులు వేస్తుంది, అది నొప్పులు వేస్తుంది, ముడ్డు నొప్పులు వేస్తుంది. ఇవే మారారా మీరు. నాకు తెలుగులో నచ్చని పదం ఒక్కటే, కాలు నొప్పులు వేస్తుంది. ఇవన్నీ చెప్పొద్దు. షూస్ చేంజ్ చేయలేవు నువ్వు. నేను ఎన్నిసార్లు చెప్పాలి నీకు? వెళ్ళు మళ్ళీ వెనకాలకి అవుతావు. వెళ్ళు. దమ్ము వస్తుంది, దమ్ము అంటే నడు. మా బండి గేర్లు మారిపోతున్నాయి. మా బండి అయినా గేర్లు మారుతున్నాయి కానీ మీరు మారట్లేదురా. అరే నడువు. అరే గంట కురుకుతావేంద్ర బాడకు. తక్కువ వారైనా షెట్టుల్లో కురుకుతున్నాడు మనోడు. ప్రెజర్ పెట్టి చేయరా. నొప్పి వేసినప్పుడే ఆపేస్తారు. నొప్పి వేసినప్పుడు వేస్తే అది మధ్యలో అవుతుంది కదా పేనే. కోళ్ళఫారం స్పీడ్ అయ్యి కోళ్ళఫారం కాడ తిరిగిపో, ఉరుగా అడా స్పీడ్ అయ్యి. వాళ్ళు పోతున్నారు. హలో మీరు వీడియోలో నేను ఏదో ఇట్లా మాట్లాడుతున్నా అని చెప్పి కాంట్రవర్షియల్గా ఏదో కామెంట్లు గిమెంట్లు చేస్తామంటే షేర్ నాకే మంచిగా. ఆ చేసేది ఏదో 10 మందికి షేర్ చేయండి నేను బ్యాడ్ పర్సన్ అని. ఎందుకంటే రన్నింగ్ చేసేటప్పుడు ఏంటంటే ప్రెజర్ పెట్టాలా. తిట్టకపోతే వాళ్ళు చేయరు, అర్థమవుతుందా? తిట్టకపోతే వాళ్ళు చేయరు. అరే ఈదానికి ఆగి తీరాలనా? ఉరుకో. లాస్ట్ 500 మీటర్స్ చేయి స్పీడ్గా, వదిలేస్తా. లాస్ట్ 500 చేయి. 6 km అయిపోతుంది. 6 km అవుతుంది. 500 మీటర్స్ చేయి, ఏం కాదు. చేయి స్పీడ్ చేయి. ఉరుకో, వాళ్ళని కొట్టేయి. పవన్ వెళ్ళు, ఉరుకు. ఎవరో ఒకరు వెనకాల కలుస్తూనే ఉంటారు. వెళ్ళు, అట్లనే మేనేజ్ చేయి. ఈ అబ్బాయి ఫిట్నెస్కి వస్తున్నాడు, అందుకని మళ్ళీ మధ్యలో మీరు కూర్చోబెట్టి వారికి ఎత్తిస్తున్నావా అనుకుంటావు. ఫిట్నెస్కి వస్తున్నాడు కాబట్టి సో అదే. వెళ్ళరా వెళ్ళు. నువ్వు ఇంత స్లో చేసినావా అంటే 6 km కాదు నీకు కావాల్సింది, 10 km. 10 km అయితే నువ్వు చేంజ్ అవుతావు. వెళ్ళాలి. నవీన్ గాడా, శివ, నవీన్ ఇద్దరు. వెళ్ళరా ముందరికి వెళ్ళిపో. 500 మీటర్స్ చెప్పినా నేను. స్పీడ్ చేయి, వాళ్ళ పట్టుకో, మళ్ళీ అని పట్టుకో. వెళ్ళు, లెగ్స్ ఓపెన్ చేయి, పోనాడు. స్పీడ్ చేయి. 10 ఇంచుల లోపల పట్టుకోవాలి. 1 2 3 4 5 6 7 8 9 10 అలా పట్టుకోవాలి. ఉరకాలి ఇక.
ఉరకాలతో పాటు ఉరుకో, మేనేజ్ చేయి. అరే ఏమైందిరా మీకు నవీన్? ఏమైంది చెప్పు, ఏమైంది మీకు అసలు? ఏయ్ అరే కాలేట్ నాడు, ఏమైంది? ఏమైంది అసలు? ఏడొస్తుంది పెయిన్ నీకు? అదే నా ప్రాబ్లం. సరే చూసుకుంటా. నేను ఎందుకు ఏమంటలేనంటే మోటార్ పడ్డదంట, వాళ్ళ పొలం దగ్గర పనిచేస్తుంది. ఏమైంది కా వచ్చేసాయి? ఏం కదా వచ్చేసాయి, అక్కడే నొప్పులు వేస్తుంది. ఇట్రా పొలం పనులు చేస్తుంటుంటే మోటార్ వీకి వేసుకొని వస్తుంటే మోటార్ డైరెక్ట్ బండి మీద నుంచి కాలు మీద పడ్డదంట. సో కాలు మీద అంటే తొడ మీద పడ్డదంట, తొడ భాగంలో పడ్డదంట. సో అందుకోసమే నేను ఏమంటలేదు. ఇక ఆ ప్రాబ్లం ఉన్నప్పుడు, లోపల అంత పెద్ద ప్రాబ్లం ఉన్నప్పుడు మనం ఏం చేయలేము దాన్ని. అరే పేస్ మించండి, తగ్గిపోయింది మొత్తమే. ఏంద్రా బండి కింద వాడికి వస్తావా ఏంద్రా? ఎలాంటి స్పీడ్ చేయని కొద్దిగా పేస్ పెంచండి, మీరైనా పెంచుకోండి ఇక పేస్. వెళ్ళండి వెళ్ళండి వెళ్ళండి. చలో చలో. ఎన్ని నిమిషాలు అయింది సాయి? 32 అన్న. యాక్ వస్తే స్కిప్ చేసుకో, స్కిప్ చేసి పక్కన. సో మొత్తానికి అయితే ఇక మనోళ్ళు ఇంకా లాస్ట్ 700 మీటర్స్ ఉంది. బాగానే చేసింది టైమింగ్ మనోళ్ళు. చెప్తా అంత కవర్ అయిన తర్వాత ఎంత పేస్ మేనేజ్ చేసిరు అనేది. ఇప్పటికైతే విజయవంతంగా రేసులు బాగానే మంచిగానే చేసారు. 457, 458, 5 5 మినిట్స్ వీళ్ళు కవర్ చేశారు. 5 మినిట్స్ వీళ్ళు కవర్ చేశారు. యావరేజ్ పేస్ ఎంత అనేది మనకు ½ కిలోమీటర్, లాస్ట్ 500 మీటర్స్. ఇది లైట్గా లేపాలి, ఎక్కువ స్పీడ్ కూడా చేయదు. మళ్ళీ లాస్ట్లో చేస్తే పెద్ద యూజ్ ఏముండదు. ఇక అదే మెయింటైన్ చేయాలి, ఎందుకంటే పల్స్ అనేది ఎక్కువ రావద్దు మనకు. పల్స్ డౌన్ రావాలి, అర్థమైందా? రోజుకి అట్లా వస్తేనే పర్ఫార్మెన్స్ వస్తుంది. వీళ్ళు ముగ్గురు గాయస్ బాగా గుర్తుపెట్టుకోండి, వేరే డిఫెన్స్ అకాడమీల నుంచి వచ్చిన వాళ్ళు వీళ్ళు ముగ్గురు. పేర్లు చెప్పాను కానీ వీడు మనోడే, కానీ వీడు ఇప్పుడు మందోడే అయింది. వీడు పగోడు, వీడు మనోడే, మల్లిగాడు మనోడే, కానీ వీడు ఇప్పుడు పగోడు మనకు. అంతేగా. వీళ్ళు వేరే డిఫెన్స్ నుంచి వచ్చిన వాళ్ళు ముగ్గురు. ఫస్ట్ మన స్టూడెంట్ ఉండే, తర్వాత మంచి ఇక ఇంటర్నేషనల్ కోచ్ దగ్గరికి పోయిండు. ఇక ఆడికెళ్ళి మళ్ళీ ఇక మన ఏమంటారు, ఇక అదేమంటారు, పల్లెటూరులో ఉండే కోచ్ దగ్గరికి వచ్చేసిండు. మొత్తానికి అయితే సిటీ నుంచి విలేజ్ జర్నీ అంటే మాటలు కావాలి. అవి అర్థం చేసుకోండి మీరు దానిగా, నేను చెప్పలేను కానీ అదన్నట్టు. ఫినిషింగ్ కాదురా అయ్యా, అచ్చే అట్లా ఉంటుంది మనతోని. లాస్ట్ 200 మీటర్. 200 మీటర్ అంటే మన వాళ్ళకి హిందీలో అర్థం కాదు, నాకు వచ్చినంత హిందీ ఎవరికి రాదు కాబట్టి. సో 200 మీటర్స్.
చలో చలో గుడ్ గుడ్. లాస్ట్ 100 మీటర్స్ అదే పేస్ మెయింటైన్ చేయండి, స్పీడ్ చేయకండి, ఎక్కువ అవసరమే లేదు, అట్లనే పోవాలి ఫినిషింగ్. సో ఎప్పుడైనా స్పీడ్ వర్కౌట్ ఉన్నప్పుడు ఫినిషింగ్ కొట్టుకోవాలి, అర్థమైందా? స్పీడ్ వర్కౌట్ ఉన్నప్పుడే ఫినిషింగ్ కొట్టుకోవాలి. మనం ఒక పేస్ మెయింటైన్ చేస్తామంటే అదే పేస్లో పోవాలి. నెక్స్ట్ టైం దానికన్నా ఒక 10 సెకండ్స్ డౌన్ అవుతుంది మంచిగా. జాగ్రత్తరా, అదుపు తప్పి నువ్వు ఆ లోయలో పడ్డావనుకో, అవతల పక్కన నీళ్ళు ఉన్నాయి, జాగ్రత్త. ఆ నీళ్ళలో మునిగిపోతే ఎవరు బాధ్యులు? ఓకే ఖతం, ఓకే. కానీ ఇక ముందర కొట్టుకోండి ఫినిషింగ్. సో అయిపోయింది, 39 నిమిషాల 34 సెకండ్లు రా, మీ పరుగు ఫినిష్ అయిపోయింది. అలా ముందర కొట్టండి ఫినిషింగ్. ఓకే 39 నిమిషాల 39 సెకండ్ల 34 సెకండ్. ఇది ఒకటి గట్టిగా బాగానే చేసారు. వెనకాల ఇంకెవరు వచ్చినట్లేదు. ఇక టైమింగ్ అయితే రన్ అవుతుంటుంది, రన్ టైమింగ్ ఉంది. సో గైస్ ఇంకా వాళ్ళు ఎప్పుడు వస్తారో మనకు తెలియదు, చాలా లేట్గా వచ్చేటట్టు ఉన్నారు. మనమైతే టైమింగ్ అనేది రన్ చేద్దాం. సో ఇది అన్నట్టు పర్ఫార్మెన్స్ చేసుకునే వాళ్ళు మంచిగా చేసుకోండి. ఏంటంటే ఈచ్కి ఏం 5:30 చెప్పిన 5:30 చేస్తారు, మళ్ళీ నెక్స్ట్ వీక్ వస్తుంది. ఒకవేళ ఇదే వర్కౌట్ మళ్ళీ వచ్చిందంటే మళ్ళీ ఆ టైంలో ఏం చేయాలి, 5:30 చేయడానికి ట్రై చేయాలి. ఇది ఒక పేషెన్సీగా రన్ స్టెబిలిటీగా చేయడమే ఈ వర్కౌట్ అన్నట్టు. తర్వాత మధ్యలో స్పీడ్ వర్కౌట్స్ వస్తుంటాయి, టెక్నిక్స్ వస్తుంటాయి, ఇవన్నీ వస్తుంటాయి. ప్రజెంట్ ఇప్పుడు స్ట్రెచ్చింగ్ ఇదంతా కంప్లీట్ అయిపోతుంది. సో మొత్తానికైతే ఇదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత మనం నెక్స్ట్ వీక్ మళ్ళీ వేరే ప్రోగ్రామ్తో మనం ముందరకు వచ్చేద్దాం. సో మేము ముందుకు అంత ప్రాపర్గా వర్కౌట్లు చేయలేకపోతున్నాం, ఎందుకంటే మనకు వీడియోలు తీసుకోవాలి లేరు, ఇంకోటి ఎడిటింగ్ చేసేటోళ్ళు లేరు. కాబట్టి సో ఎవరైనా thumbnailers ఎవరైనా ఉంటే, ఒకవేళ వచ్చేటోళ్ళు ఎవరైనా ఉంటే నాకు మెసేజ్ చేయండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి ఛానల్ని, 10 మందికి షేర్ చేయండి, ఆర్మీ వాళ్ళకు కూడా. సో థ్యాంక్ యూ వెరీ మచ్, లవ్ యూ అందరికీ. అండ్ జై జవాన్ జై కిసాన్.